అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. మీరు ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడే వారికి మీ విలువ తెలియాలి అంటే ఖచ్చితంగా ఇలానే ఉండాలి. మన జీవితంలో చాలామంది ఒక తప్పు అనేది చేస్తూ ఉంటారండి. అందరినీ సంతోషపెట్టాలి, అందరి అభిప్రాయాలకి గొప్పగా విలువ ఇవ్వాలి అని ఇలా అనుకుంటూ ఉంటారు. ఎవరు ఏమనుకుంటారో అనే భయంతో వారి నిజమైన స్వభావాన్ని కొంతమంది దాచుకోవాలని అనుకుంటారు. కానీ ఇక్కడ నిజం ఏంటి అంటే తెలుసా, అందరినీ పట్టించుకునే వారికే చివరికి ఎవ్వరూ కూడా మిగలరు. ఎందుకంటే మనిషి స్వయగౌరవాన్ని వదిలిపెట్టి అలాగే క్షణం నుంచే ఇతరులకి గౌరవం ఇవ్వడం పూర్తిగా తగ్గించేస్తారు. అందుకే ఎప్పుడు కూడా మనుషుల్ని పట్టించుకోకుండా నువ్వు ఉండడం అంటే అహంకారం చూపించడం కాదు, నిర్లక్ష్యం చేయడం కాదు, మనసుని కఠినంగా మార్చుకోవడం కాదు. ఇది ఒక అంతర్గత ఫలం. ఎవరి మాటలకు మన మనసుని కదిలించాయి, ఎవరి అభిప్రాయాలు వదిలేయాలి అని స్పష్టత అనేది కలిగి ఉండటమే. అవునండి, అసలు అర్థం ప్రతి మాటకి కూడా స్పందించటం బలం కాదు మిత్రమా. కొన్ని మాటల్ని మౌనంగా వదిలివేయడం కూడా గొప్ప విజ్ఞానమే. ఎవరో మిమ్మల్ని తక్కువ చేస్తే లేదా విమర్శిస్తే, మీ విలువను తగ్గించేలా మాట్లాడితే మీరు వెంటనే స్పందిస్తే వాళ్లకు శక్తిని ఇచ్చినట్టే. కానీ మీరు పట్టించుకోకుండా మీ లక్ష్యాల మీద మీరు నిలబడ్డప్పుడు మీ నిశ్చలత వాళ్ళకి అసహనానికి గురి చేస్తుంది. మౌనం ఒక శక్తి. మాటలతో సాధించలేని దాన్ని కూడా మౌనంతో ఖచ్చితంగా సాధించవచ్చు. మనిషి ఎప్పుడు కూడా తన విలువను తానే గుర్తించుకోవాలి. ఇతరుల గుర్తింపు పైన ఆధారపడితే మాత్రం జీవితం ఎప్పటికీ కూడా అస్థిరంగానే ఉంటుంది. ఈరోజు పొగిడేవారు రేపు తక్కువ చేయొచ్చు, కానీ మీరు మీ మీద నమ్మకం పెట్టుకొని మీ నిర్ణయాలకు మీరు బాధ్యతను వహిస్తూ ముందుకు సాగితే అదే నిజమైన ఆత్మగౌరవం. ఆత్మగౌరవం ఉన్న చోటే గౌరవం సహజంగా వస్తుంది కదా. గుర్తుపెట్టుకో, ప్రపంచం ఒకేలా ఉండదు. కొందరు మీ మంచిని చూసి అసూయపడతారు, ఇంకొందరు మీ ఎదుగుదలను చూసి భయపడతారు, మరికొందరు మీ నిశ్శబ్దాన్ని బలహీనంగా భావిస్తారు. కానీ మీరు ప్రతి అభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వకుండా మీ దారిలో మీరు నడిచినప్పుడే వాళ్ళే మీ విలువని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే వ్యక్తిని ప్రపంచం తక్కువగా చూస్తుంది. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడేవాడిని, తన సరిహద్దుల్లో తాను నిర్ణయించుకున్న వాడిని, తన శాంతిని తానే కాపాడుకున్న వాడిని మాత్రమే ఈ ప్రపంచం గౌరవిస్తుంది మిత్రమా. ఎందుకంటే అతడు తన జీవితాన్ని తానే నియంత్రించుకుంటాడు కాబట్టి. ఇలా అనే భావన ఇతరులకి తెలుస్తుంది కాబట్టి. మనుషుల్ని పట్టించుకోకుండా ఉండటం నేర్చుకున్న రోజు నుంచి మన మనసుకు శాంతి వస్తుంది. అనవసరమైన బాధలు తగ్గుతాయి. మన శక్తి వృధా కాకుండా మన ఎదుగుదల మీద కేంద్రీకృతం అవుతుంది. మీ విలువను మీరు తగ్గించుకోకుండా ఉంటే, మీరు సరిహద్దుల్ని మీరు కాపాడుకుంటే, అనవసరమైన మాటలకి మీరు బానిస కాకపోతే గౌరవం అనేది వెతుక్కుంటూ మరీ మీ దగ్గరకు వస్తుంది. అందుకే మనుషుల్ని కాదు, మీ లక్ష్యాన్ని పట్టించుకోండి. మనుషుల్ని పట్టించుకోకుండా ఉండటం నేర్చుకున్న మనిషి జీవితంలో ఒక స్పష్టమైన మార్పు అనేది కనపడుతుంది. అతడు ఇకపై తన శక్తిని సమర్థించుకోవడంలో కాదు, నిర్మించుకోవడంలో వినియోగిస్తాడు. తన గురించి తప్పుగా మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేనేలేదు. ఇది అర్థం చేసుకున్న క్షణమే అతడు స్వేచ్ఛను పొందుతాడు. ఎందుకంటే సమర్థించుకోవడం అంటే మనమే మన విలువపై సందేహపడినట్టే. ప్రపంచంలో ఎక్కువగా బాధపడేవారు ఎవరో కాదు మిత్రమా, ఎక్కువగా ఆలోచించేవారే. ప్రతి మాటను మనసుకు తీసుకునేవారు. ఎవరో అన్న మాట, ఎవరో చేసిన పని, ఎవరో చూపిన నిర్లక్ష్యం, ఇవన్నీ కూడా మన జీవితాన్ని నియంత్రించే స్థాయికి వెళ్ళినప్పుడు మన శాంతి కూడా క్రమంగా నశిస్తుంది. కానీ ఒక్క స్థాయికి చేరుకున్నప్పుడు మాత్రం మనం ఇలా అనుకోవాలి, ఇది నా నియంత్రణలో లేదు, మరి నా మనసును ఎందుకు ఇబ్బంది పెడుతుంది, ఎందుకు ఇబ్బంది పెట్టాలి. ఈ ఆలోచన నుంచి అంతర్గత పరిపక్వం మనుషులు మనల్ని ఎలా చూస్తున్నారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇలా మనుషులు ఎలా చూస్తున్నారు అన్నదే కూడా ముఖ్యమే. మీరు మీ మీద గౌరవం పెట్టుకోకపోతే ఇతరులు గౌరవిస్తారని ఆశించటం దండగ కదా.
ఒక మనిషి తన సరిహద్దుల్ని స్పష్టంగా గీచుకున్నప్పుడు అవతల వాళ్ళని కూడా అర్థమవుతాయి. ఇక అప్పుడే వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడతారు, జాగ్రత్తగా ప్రవర్తిస్తారు. సరిహద్దులు ఉన్న మనిషినే ప్రపంచం లోకోగా తీసుకోదు. కొన్ని సందర్భాలలో పట్టించుకోవడం అంటే పారిపోవడం కాదు, అది ఒక విజ్ఞానపూర్వకమైన నిర్ణయం. ప్రతి యుద్ధం మనది కాదు, అలాగే ప్రతి మాట మనకు సమాధానం కావాల్సి వస్తుంది. కొన్నిసార్లు ముందుకు నడవడమే గొప్ప విజయం. మీరు ఎదుగుతున్నప్పుడు వెనక నుంచి వచ్చే శబ్దాలు ఎక్కువగా ఉంటాయి. అవి వినిపిస్తున్నాయి అంటే మీరు ముందుకు వెళ్తున్నారు అని అర్థం. నిశ్శబ్దంగా ఎదిగేవాడిని చూసి ప్రపంచం భయపడుతుంది. గౌరవం కోరుకుంటే గట్టిగా మాట్లాడాల్సిన అవసరం లేనే లేదు. మీ జీవితం, మీ క్రమశిక్షణ, మీ స్థిరత్వం, ఇవే మీ సమాధానం కావాలి. మీరు స్థిరంగా ఉన్నప్పుడు ఇతరులు ఊగిపోతారు. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇతరుల అస్థిరత బయటపడుతుంది. శాంతి అనేది ఒక అలంకారం కాదు మిత్రమా, అది ఒక శక్తి అని గుర్తుంచుకో. మరొక ముఖ్యమైన నిజం ఏంటో తెలుసా? మీ అందుబాటును తగ్గించడం. అందరికీ కూడా ఎప్పుడు లభ్యంగా ఉంటే మీ విలువ పూర్తిగా తగ్గిపోతుంది. మీ సమయాన్ని, అలాగే మీ శక్తిని, మీ భావోద్వేగాలని అర్హులకే ఇవ్వండి. ఎవరైనా సరే మీ సమీపాన్ని కోల్పోయినప్పుడు మాత్రమే మీ విలువ అర్థం చేసుకుంటారు. పట్టించుకోకుండా ఉండటం వల్ల మీరు ఒంటరిగా మారుతనే భయం ఉండొచ్చు, కానీ నిజమేంటి అంటే అది ఒంటరితనం కాదు, అది స్వయంకృత శక్తి. మీతో మీరు నిలబడినప్పుడు ఎక్కడైనా సరే నిలబడగలరని తెలుసుకోండి. ప్రపంచం ఒప్పుకున్నాక కాదు, మీరు మీ మీద నమ్మకం పెట్టుకున్నాకే నిజమైన గౌరవం మొదలవుతుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మిత్రమా, మీ నిశ్శబ్దం మీ బలహీనత కాదు, మీ పరిమితులు మీ భయం కాదు, మీ పట్టించుకోకపోవడం నిర్లక్ష్యమూ కాదు. అవి మీ పరిపక్వతకు, మీ స్వయ గౌరవానికి, మీ అంతర్గత శక్తికి స్పష్టమైన గుర్తులు. ఇక మనుషుల్ని నువ్వు పట్టించుకోకుండా ఉండటం అనేది ఒక్క రోజులో వచ్చే అలవాటు కాదు. అది అనుభవాల ద్వారా లేదా గాయాల ద్వారా, మౌనంగా కన్నీళ్లు తుడిచిన రాత్రుల ద్వారా మనలో రూపొందించుకుంటుంది. మొదట మనం పట్టించుకుంటాం, ఎందుకంటే మనసు మంచిది, నమ్మకం ఎక్కువ. కానీ అదే నమ్మకాన్ని కొందరు దుర్వినియోగం చేసినప్పుడు ఇక అప్పుడే కదా మనం మన నిజాన్ని అర్థం చేసుకుంటాం. ప్రతి ఒక్కరికి కూడా మన హృదయానికి ప్రవేశం ఇవ్వకూడదు అని ఎవరైనా మనల్ని అర్థం చేసుకోకపోతే బాధపడతాం, అంతే కదా. కానీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే, అర్థం చేసుకునే వాడికే అర్థమవుతుంది. ఎంత చెప్పినా, ఎంత నిజాయితీగా ఉన్నా ఎదుటివాడి మనసు మూసి ఉంటే మన మాటలు వాళ్ళ చెవుల దగ్గరే ఆగిపోతాయి మిత్రమా. అప్పుడు మౌనమే ఒక రక్షణ కవచంగా మారుతుంది. ప్రపంచం ఒక వేదికలా ఉంటుంది, అందులో ప్రతి ఒక్కరూ పాత్రధారులే. కొందరు మన జీవితంలో కాసేపే ఉంటారు, మరికొందరు ఒక పాఠం నేర్పడానికి వస్తారు, ఇంకొందరు మన శక్తిని పరీక్షించడానికి వస్తారు. కానీ అందరికీ ఒకే స్థానం ఇవ్వడం మన బాధ్యత కాదు. ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో నిర్ణయించుకోవడమే జీవన జ్ఞానం. మనల్ని ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంచుకుంటే మన విలువ ఎంతగానో తగ్గిపోతుంది. మన మాటల విలువ, మన భావాల విలువ, అలానే మన సమయం విలువ అన్నీ కూడా తగ్గుతాయి. కానీ మనం కాస్త వెనుక తగ్గి మన జీవితానికి ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళే మన మార్పుని గమనిస్తారు. అప్పుడే వాళ్లకు మన విలువ అర్థమవుతుంది. మనం అందుబాటులో లేనప్పుడు తెలిసే విలువే నిజమైన విలువ మిత్రమా. పట్టించుకోకుండా ఉండటం వల్ల మనం చల్లగా, కఠినంగా మారడం కాదు, నిజానికి మనం స్పష్టంగా మారుతాం. అవసరం లేని చోట లేదు అనగలుగుతాం. మన శాంతిని దెబ్బతీసే సంబంధాలను వదిలేయగలుగుతాం. ఇది స్వార్థం కాదు, ఇది స్వయరక్షణ. మన మనసుని కాపాడుకోవడం మన బాధ్యత కదా. మనుషులు చాలాసార్లు మనల్ని ప్రతిస్పందనల ద్వారా అంచనా వేస్తూ ఉంటారు. దానికి మీరు కోపంగా స్పందిస్తే వారు పైచేయి సాధించినట్లు భావిస్తారు. మీరు బాధపడితే వాళ్ళు గెలిచినట్లు అనుకుంటారు. మీరు ప్రశాంతంగా, స్థిరంగా ఉంటే వాళ్ళకే అసహనం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కోరుకున్న స్పందన వారికి దక్కలేదు. ప్రశాంతతే గొప్ప ప్రతిస్పందన. జీవితంలో ఒక దశ వస్తుంది, ఆ దశలో మనం ఇలా అనుకుంటాం,
ప్రతి ఒక్కరికి నేను నచ్చాల్సిన అవసరం లేదు అని, ప్రతి ఒక్కరూ కూడా నా ప్రయాణాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు అని, నా శాంతి, నా లక్ష్యం ఇవే నాకు ముఖ్యమని, ఈ ఆలోచన వచ్చిన రోజు నుంచి మన జీవితంలో గౌరవం అనేది మొదలవుతుంది. మన విలువని మనం నిశ్శబ్దంగా కాపాడుకుంటే ప్రపంచం దాన్ని గట్టిగా గుర్తిస్తుంది. మన ఎదుగుదలే మన పరిచయం అవుతుంది. మన క్రమశిక్షణే మన మాట అవుతుంది. మన స్థిరత్వమే మన గుర్తింపు అవుతుంది. ఇక మాటలు తగ్గిన చోటే మన స్థాయి ఎక్కువగా పెరుగుతుంది. చివరిగా ఒక గట్టి నిజం చెబుతున్నాను. మనుషుల్ని పట్టించుకోకుండా ఉండటం అంటే వారిని తక్కువ చేయడం కాదు, సరిగ్గా మనల్ని మనమే ఎక్కువ గౌరవించుకోవడం. ఎందుకంటే మీరు మీ విలువను తెలుసుకున్నప్పుడు, మీ శాంతిని కాపాడుకున్నప్పుడు, మీ లక్ష్యంపై అంచనాలు నిలబడినప్పుడు ప్రపంచం మాటలతో కాదు, కేవలం మౌనంతోనే గౌరవం ఇవ్వడం నేర్చుకుంటుంది. ఇక అర్థమైంది కదా? ఇప్పుడు విన్నారు కదండి. ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.